Hello all, welcome back to our YouTube channel of GNTech Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, please do join in our Telegram channel. So to access the notes and materials. And regarding for the 2122 results వచ్చేసినాయి ఆల్రెడీ. సో ప్రీవియస్ సాటర్డే రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ మ్యాక్సిమం చాలామంది ఈసారి పాస్ పర్సంటేజ్ అనేది జస్ట్ అరౌండ్ 52% ఉంది. సో చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ ఫర్ 3-1 అండ్ 3-2 రిజల్ట్స్ గురించి. సో నాకు సో 3-1 అండ్ 3-2లో R16, R18 అండ్ R22 రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ R15 రెగ్యులేషన్ ద ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్. సో ఇవన్నిటికీ కరెక్షన్స్ అనేది ఎలా అవుతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్స్ అనేది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మీకు తెలిసే ఎట్లా. అండ్ మ్యాక్సిమం కరెక్షన్స్ వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అవుతున్నాయి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వీక్లో కరెక్షన్స్ అనేది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ మీకు ఆల్రెడీ మీకు సిబిటి ఎగ్జామ్స్ ఏమి లేవు కాబట్టి సో మినిమం సో కరెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ కరెక్షన్స్ ఎలా అవుతున్నాయి అని కూడా చాలామంది అడుగుతున్నారు, హౌ హార్డ్గా అవుతున్నాయి లిబరల్ సో అప్డేట్ అనేది. సో మాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే కరెక్షన్స్ అనేది లిటరల్గా 2-1 కరెక్షన్స్ అనేది చాలా హార్డ్గా చేశారు. 2-1 అండ్ 2-2 చాలామంది ఫెయిల్ అయ్యారు. అండ్ ఆ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి ఓన్లీ 52% ఉంది. అండ్ రిమైనింగ్ చాలామంది ఫెయిల్ అయ్యారు ఇన్ 2-1, 2-2లో. సో 3-1, 3-2 వచ్చేసి మ్యాక్సిమం లిబరల్గానే కరెక్షన్స్ అనేది జరుగుతాయి. బికాస్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను లైక్ 2-1 కరెక్షన్ ఎట్లా ఉంటుందో. సో దానికి తగ్గట్టే కరెక్షన్స్ అనేది జరిగినాయి. అండ్ 3-1, 3-2 వచ్చేసి లిబరల్గానే జరుగుతాయి. సో నాట్ మచ్ ఈజీ, నాట్ మచ్ హార్డ్. ఎందుకంటే సో ఫస్ట్ మీకు హార్డ్ ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు 2-1 నుంచి మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వస్తారు కదా. సెకండ్ ఇయర్స్లో కొంచెం ఈ కోర్ సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. కోర్ సబ్జెక్ట్స్ యాడ్ అవ్వడం వల్ల కొంచెం కరెక్షన్స్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా జరుగుతాయి. అండ్ స్ట్రిక్ట్గా జరిగేది ఏ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్స్. సో మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అనేది చాలా హార్డ్గానే జరుగుతుంది. అండ్ రిమైనింగ్ కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో అవి మాత్రమే హార్డ్గా జరుగుతాయి, మిగతా అన్నీ లిబరల్గానే జరుగుతాయి. అండ్ ఈ 3-1, 3-2 వచ్చేసి 3-2 మాత్రం కొంచెం లూజ్గానే అవుతుంది. అండ్ 3-1 కొంచెం రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు థియరిటికల్ 3-1 మ్యాక్సిమం అన్ని థియరిటికల్ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి ఓకే పర్లేదు, పాస్ చేస్తారు, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అంటే. అండ్ కరెక్షన్స్ అనేది రెగ్యులర్గానే అవుతున్నాయని ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ కమింగ్ అబౌట్ వెన్ ఈజ్ గోయింగ్ టు బీ గెట్ రిలీజ్. సో నేను ఏమనుకుంటున్నానంటే మ్యాక్సిమం ఈ వీక్లో కరెక్షన్స్ అయిపోతే నెక్స్ట్ వీక్ వచ్చేసి మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని సో మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లోపు మీకైతే రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రీవియస్లో 2-1 అండ్ 2-2 రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన డేట్కే వచ్చేసింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోపు మీకు ఈ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ 3-1 అండ్ 3-2 రెగ్యులర్ రిజల్ట్స్ అప్డేట్స్. అండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు మీకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి. మార్చ్ ఫస్ట్ వీక్ లోపు. సో మేబీ మార్చ్ ఫస్ట్కి కూడా రావచ్చు రిజల్ట్స్ అనేది. మ్యాక్సిమం మార్చ్ ఫస్ట్ వీక్ లోపు వస్తాయి అనుకుంటున్నాను. సో 23rd నుంచి ఫస్ట్ లోపు ఎప్పుడైనా ఈ రిజల్ట్స్ అనేది డిక్లేర్ కావచ్చు. So this is the update of 3-1 and 3-2 regular results update. So please do like, share, subscribe to our channel, and thanks for watching this video.